అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పి. శివకుమార్ సింగ్. ఆరోగ్య సూత్రాల్లో భాగంగా ఈరోజు మనము ముఖ్యంగా ప్రతి ఒక్కరూ స్నానం చేస్తున్నప్పుడు వాడేటటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉండాలి అనేటువంటి దానిపై మనం చిన్న అంశాన్ని పరిశీలిద్దాం. ఇది మన యొక్క ఆయుర్వేద శాస్త్రంలో ఆరోగ్య సూత్రాల్లో చెప్పబడినటువంటి ముఖ్య అంశం ఏంటంటే, మనం స్నానం చేస్తున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంటుందో ఆ ఉష్ణోగ్రతకు సరైనటువంటి మోతాదులో ఉండేటటువంటి వేడి నీటిని మాత్రమే స్నానం చేయాలి అని మన సంస్కృతి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఒకవేళ మన శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండేటటువంటి నీటిని స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా మన శరీరంలో ఉండేటటువంటి వివిధ అవయవాలపై వాటి యొక్క ప్రభావం చూపుతుంది. కాబట్టి అందరూ ఈ రోజు నుండి పాటించగలరు.